కీర్తన 45వ అధ్యాయం 11వ వచనాన్ని ప్రభు సన్నిధిలో ఒక మాటను గుర్తు చేసుకుందాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అందరు ప్రైజ్లాడు చెప్పండి. నాకు కాదు, ఏసైకి చెప్పండి. ఇది అమ్మింగ్ వస్తుంది, నీట్గా పెట్టినట్టు పోయి అటు డిస్టెన్స్ చేయటం లేకపోతే చేయటం వచ్చి. ఈ రాజు నీ ప్రభు, చెప్పండి. ఈ రాజు చెప్పండి, అందరు స్వరమే చెప్పండి. ఈ రాజు నీ ప్రభు. హల్లెలూయా. ఏ రాజు? జయరాజు కాదు. వినాలి. ఈ రాజు యేసురాజు. చెప్పండి, ఏ రాజు? యేసురాజు. ఈ రాజు నీ ప్రభు, ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యము బయటికి కనపడే సౌందర్యాలు ఉంటాయి. దేవుడు ఆ సౌందర్యాన్ని కోరుకోడు. అంతరంగమైనటువంటి సౌందర్యాన్ని కోరుకునే దేవుడు ఆయన. భౌతికమైన సౌందర్యాన్ని కోరుకోడు ఆయన. మీ అందరికీ బాగా తెలుసు, యెషయా ఇంటికి కుమారులలో ఒకరిని అభిషేకించడానికి ప్రవక్త ఆడుకొచ్చాడు. పైన స్వభావం, హంగులు, ఆర్భాటాలు చూసి వారిని అభిషేకించబోతుంటే కాదు కాదు, వాళ్ళ హృదయాలను నేను చూశాను, వాళ్ళు కాదు. నేను కోరిన వాడు ఒకడు ఉన్నాడు, నేను కోరుకున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అడుగు, వాళ్ళ తండ్రి గారిని అడుగు, ఇంకా ఎవరైనా ఉన్నారా మీ కుమారులలో అని అంటే, ఒకడు చివరి వాడు ఒకడు ఉన్నాడండి. వాడు చదువు లేదు, జ్ఞానం లేదని గొర్రెలు మేపటానికి పంపించాను అడవికి. వాడిని పిలువనంపించండి అన్నప్పుడు, దావీదు గొర్రెలు మేపుకుంటూ గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదును దేవుడు పిలుచుకొస్తే దేవుడు అంటాడు, నేను కోరిన వాడు అతడే, నీ తైలపు కొమ్మును తీసి అతన్ని అభిషేకించు. చప్పలు కొడదామా? గట్టిగా 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 గట్టిగా. ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు ఆయన. చాలా మంది పై స్వభావాలను చూసి కోరుకుంటారు, పై అందాలను చూసి, లేకపోతే ఐశ్వర్యాలను చూసి, ధనధాన్యాలను చూసి, ఇవన్నిటిని చూసి కోరుకుంటూ ఉంటారు. హృదయంలో ఏముందనేది మనిషి గుర్తించలేక, గొంతు దాటినటువంటి స్వభావాలు ఏమిటో గుర్తించక, పెదవ దాటినటువంటి ముఖం మీద ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి, మాటను చూసి మనిషి మురిసిపోయి, మైమరిచిపోయి కోరుకుంటూ ఉంటారు. అటువంటి వారి జీవితాలలో మోసపోతారు. అటువంటి వారి జీవితాలలో అదో పాతాళానికి దిగజారిపోతారు. అటువంటి వారి జీవితాలలో గమ్యానికి చేరలేరు. అటువంటి వారి జీవితాల్లో గురికి వెళ్ళలేరు. వాళ్ళ జీవితం అంతా కూడా ఓ భయానకమైనటువంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో దిగజారిపోతూ ఉంటారు. కనుక ఈ పునరుత్థానపు వేళ ప్రభు తెలియచేస్తున్న చక్కటి విషయం ఏంటంటే, ఈ రాజు నీ ప్రభు, ఆయన నీ సౌందర్యాన్ని కోరుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం
11వ అధ్యాయం 13వ వచనం. మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాని సేవించి ఆయనను సేవించవలెనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా గైకొనండి. చాలు. దేవుణ్ణి పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను ఆయనని ఆరాధించాలి, సేవించాలి, స్తుతించాలి. దీనికి ఎందుకు చెప్పారు పాస్టర్ గారు అని అంటారా? సౌందర్యము అని అంటే ఏంటి? సౌందర్యము అని అంటే ఏంటి? ప్రియ సహోదరి సోదరా, మనిషిలో కొన్ని స్వభావాలు, కొన్ని సుగుణాలు, కొన్ని గుణాలు అవి ఒక అందమైనవిగా ఉండాలి. మన క్రియలు, మన శాస్త్రాలు, మన పద్ధతులు అవి అందమైనవిగా ఉండాలి. ఉన్నప్పుడు వాటిని చూసి యేసుక్రీస్తు నీ సౌందర్యాన్ని అంటాడు, నీ సౌందర్యం అని అంటాడు. ప్రవర్తన, నడవడిక, దేవుని సన్నిధిలో నువ్వు ప్రవర్తించేటువంటి, నడుచుకునేటువంటి విధానం ఏంటి? దేవుడు చూసి దానిని కోరుకుంటాడు, ఇష్టపడతాడు. నీవు ఆరాధించే విషయమైనా, ప్రార్థించే విషయమైనా, దేవుణ్ణి సేవించే విషయమైనా, దేవుణ్ణి కొనియాడే విషయంలోనైనా, ప్రతి విషయంలో ఆయన నిన్ను కోరుకోవాలి అంటే, ప్రియ సహోదరి సోదరా, నీ హృదయ అంతరంగములో, నీ హృదయ అంతరంగం అంతా కూడా ఒక గొప్ప సౌందర్యంగా మార్చబడునుగాక. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రపంచంలో, దేశంలోని ప్రజలు కోట్ల మంది ఉంటారు. దానిలో కొంతమంది కొన్ని విషయాలలో వాళ్ళ సుబుద్ధి, మంచి బుద్ధిని ఉపయోగించి దేశంలో, రాష్ట్రంలో ఒక ప్రయోజనకరమైనవి కనిపెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చేసి జరిగించి నడిపించబడుతున్నప్పుడు వాళ్ళందరి ద్వారా కొనియాడబడతారు. ప్రధాని వచ్చి, సీఎం వచ్చి, పిఎం వచ్చి వారిని కొనియాడతారు. ఇదిగో ఇటువంటి వ్యక్తి మన దేశానికి అవసరం, మన రాష్ట్రానికి అవసరం అని వారిని చూసి అనేకులు ఎదుట సన్మానం చేసి వాళ్ళకొక గోల్డ్ మెడల్ వేసి చక్కగా శాలు కప్పి వాళ్ళని ఘనపరుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, కోట్ల మంది ప్రజలు ఉన్న వాళ్ళలో ఉన్న మంచి సుగుణాలు, మంచి గుణాలు, మంచి కార్యాలు చూసి దేశ వ్యాప్తిలో ఉన్నటువంటి వారందరికంటే వీరు ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, వాళ్ళలో ఉన్న తలంపులు ఒక మేలైనవిగా, దేశానికి ప్రయోజనకరంగా ఉన్నాయని రాజు సంతోషిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుని సన్నిధిలో నీలో ఉన్నటువంటి పై స్వభావము దేవుడు కోరుకోడు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాలు ఒక అందముగా, సౌందర్యముగా ఉండాలి. ఒక అందముగా, సౌందర్యముగా కనపడాలి. పైకి బట్టలు కట్టుకొని మన పౌడర్లు కొట్టుకొని, లేకపోతే అస్సలు ఏమీ తెలియదు అన్నట్లుగా మనం ప్రవర్తించిన, మనలో ఉన్నటువంటి హృదయంతరంగంలో ఉన్న, మన హృదయంతరంగంలో ఉన్న కొన్ని స్వభావాలు అనేది తరచుగా బయటికి వెల్లడవుతూ ఉంటాయి. అవి ఒక మంచివై ఉండాలి, ఒక అందముగా ఉండాలి, అనేకులకు ఇష్టకరంగా ఉండాలి, నీ ప్రభుకి, నీ రాజుకి ఇష్టకరంగా ఉండాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా.
నీ ప్రభుకి, నీ రాజుకి ఇష్టంగా ఉండాలి. ఆయన నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకొని మన మీద ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు గనుక మనమందరం కూడా ఆయన సన్నిధిలో అందముగా సౌందర్యంగా అగపడాలి. హల్లెలూయా. ఏ అందము, ఏ సౌందర్యం అని అంటే గుణములోను, మంచితనములోను, విశ్వాసంలోను, ప్రేమించే విషయంలోను, మంచి క్రియల విషయంలోను, అనేకులకి ప్రయోజనకరమైన విషయంలోను, అనేకుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే విషయంలో అనేకులకి సౌందర్యంగా ఉండాలి. సౌందర్యం అంటే ఇష్టపడతారు. ఏం చూసి నచ్చేవయ్యా ఆ అమ్మాయిని, ఏం చూసి నచ్చేవనంటే ఆమె నవ్వును చూశాను. ఏం చూసి నచ్చేవమే ఆ అబ్బాయిని అంటే అతని యొక్క కలర్ని చూసి, అతని యొక్క స్టైల్ని చూసి, అతని యొక్క ముఖ నవ్వును చూసి ఇష్టపడ్డాను. ఇప్పుడు యూట్యూబ్లో ఒక కుర్రోడు హల్సేల్ అవుతున్నాడు. ఏంటంటే అతడు బ్యూటీ పార్లర్లో చాలా ప్రయత్నాలు చేశాడంట. ఏమి నిష్ప్రయోజనమైన కుటుంబం ఆర్థికంగా బాధపడుతున్నటువంటి సమయం పరిస్థితి. కానీ యూట్యూబ్లో ఒక చిన్న తన బ్యాక్గ్రౌండ్ ఒక పాటలు పెట్టుకొని నవ్వును చూపిస్తూ ఉంటే అతని గురించి కామెంట్ చేస్తున్నారు. ఏమంటే తెలుసండి, నీ నవ్వు చాలా చక్కగా ఉందిరా బాబు అంటున్నారు. హల్లెలూయా. చెప్పండి, ఏమంటున్నారు? నీ నవ్వు చాలా చక్కగా ఉందిరా అబ్బాయి. ముస్లిం కుర్రోడే ఎవరో మొత్తం మీద నీ నవ్వు చక్కగా ఉంది, నువ్వు ఎవరువో లేడీవో జెంట్స్వో తెలియదు కానీ నీకు ఫీదా అయిపోతున్నావురా బాబు మేము అని ఒక ట్రెండ్ అతని గురించి యూట్యూబ్లో ఎంతో మంది ఉన్నారు. కానీ అతన్ని ఎందుకు అంటే అతనిలో ఒక తెలియనటువంటి ఆకర్షణ యవనస్తుల్లోనూ చాలా మందిలో కనబడుతుంది. అలాగా ఆత్మీయంగా చూస్తే సంఘంలో నీలోగా సౌందర్యం కాని రావాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. వేసుకోండి. ఈ మెసేజ్కి అనుసంధానంగా ఒక పాట వేసుకోండి గట్టిగా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాస. ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చినానికి వెళ్ళండి. ఫస్ట్ వచ్చిన పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి జగమున లేడు. బహు సౌందర్య స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు. పరిశుద్ధతలో నీ వంటి దేవుడు నీవు. వాత్సల్యం హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. సౌందర్యాన్ని చూసి దేవుడు కోరుకుంటాడు. చెప్పండి, సౌందర్యాన్ని చూసి. ఆ సౌందర్యం భౌతికమైన సౌందర్యం కాదు, అంతరంగమందు సౌందర్యము. ఆ సౌందర్యము ఏంటిదేనంటే ఒక మంచి సత్క్రియలు, మంచి కార్యాలు, ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనము, దయాళత్వము, ఆశా నిగ్రహము. దేవుని సన్నిధిలో ఇలాగ నడుచుకుంటే నిన్ను అందరూ చూసి ఇష్టపడతారు. కొంతమంది ఉంటారు సంఘంలో, లేకపోతే సేవకుని దగ్గర, లేకపోతే సమాజంలో అసలు ఏం తెలియనటువంటి వాడు లాగుంటాడు. అతని గురించి కొన్ని కార్యాలు బయట, అరే ఇతరు ఇట్లా చేసాడు, అరే ఏమి ఇట్లా చేసిందా,
ఇలా చేయడనుకున్నామే, ఇలా చేయరనుకున్నాం కదా, ఇలాగ చేశారేంటి, ఇలాగ ప్రవర్తించారేంటి, అరే ఇలాగా ప్రవర్తించారేంటని వాళ్ళలో ఉన్నటువంటి ఒక చెడ్డ క్రియలు ఏం చేస్తాయంటే వారి సౌందర్యం అంతటిని చెడగొట్టేస్తాయి, వారి అందం అంతయు చెడగొట్టేస్తుంది. ఆ అందం సౌందర్యం ఏంటి తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన మహిమా ప్రభావాలే. దేవునికి స్తోత్ర చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలో కోరుకొనదగిన చక్కటి అనుభవాలు మీతో చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ సౌందర్యకరమైన అనుభవాలు మీలో కలిగి ఉన్నప్పుడు తప్పక ఆయన మనలను, నన్ను, మిమ్మలను కోరుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 51వ అధ్యాయం 6వ వచనం. బాగేనండి. నీవు అంతరంగములో సత్యమును కోరుకొంచున్నావు. అంతరంగములో నాకు జ్ఞానమును తెలియచేస్తున్నావు. అంతరంగములో సత్యం ఉన్నటువంటి వారిని దేవుడు కోరుకుంటాడట. చెప్పండి, ఎవరిని కోరుకుంటాడు? ఎక్కడుండాలి? చెవుకు తగిలించుకున్న పోగులాగా కాదు, మన హృదయ అంతరంగములో సత్యము కలిగి సత్య సాక్షులమై దేవుని సన్నిధిలో మనము నడిపించబడ్డప్పుడు ఆ సత్యము నీవు అనుసరించి నడుస్తున్నావు గనుక, ఆ సత్య సాక్షిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు గనుక దేవుడు నిన్ను నీ అంతరంగంలో ఉన్న సత్యాన్ని బట్టి నిన్ను కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గల రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. వాడిగా నుండి ప్రాణాత్మ దేహములను, కీళ్లను, మూలుగులను విభజించినంతగా మన యొక్క లోపల ఉన్నటువంటి తలంపులను అన్నిటినీ వేరు చేస్తున్నది. బాగానే. సత్యము, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు. ఈ సత్యమును నీ అంతరంగములను అనుసరించి నడిచేవనుకోండి, నిశ్చయముగా దేవాది దేవుడు, ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు నీలో ఏం చేస్తాడంటే ఆయన వాక్యము రెండంచులగినటువంటి ఖడ్గమై నీలోనికి చొచ్చుకుపోతూ, నీలోనికి వాడుగా చొచ్చుకుపోతూ నీ ప్రాణ ఆత్మ దేహములను, ప్రియ సహోదరి సోదరా బాగేనండి, ప్రాణము, ఆత్మ, దేహం ఈ మూడు కలిసిని అనుకోండి, ఈ మూడు మనిషిలో కలవకూడదు. హల్లెలూయా. ఈ మూడు కలిసిని అనుకోండి, భయంకరమైనటువంటి భ్రష్టులైపోతారు. ప్రాణము, ఆత్మ, శరీరం. ఆత్మ దేవునిది, శరీరం మట్టి. ప్రాణము మట్టికి ఆత్మకు మధ్యలో ఏంటి ఒక గొప్ప పోరాటం మధ్యలో ఉంటది. ఎవరు ఏది చెబితే అది ఏంటది? ఈ ప్రాణం. ప్రాణమే రుధిరం, రుధిరమే రక్తం, రక్తమే ప్రాణం, ప్రాణమే రుధిరం, రుధిరమే ఏంటి మనిషిలో ప్రవహిస్తున్న రక్తం. హల్లెలూయా. మన క్రిస్మస్ టైంలో ఏంటి, క్రిస్మస్ సందర్భంగా రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు పుట్టినరోజుల రోజున రక్తదానాలు చేస్తున్నారు. క్రిస్మస్ రోజు కూడా రక్తదానం శిబిరాలు పెట్టాం మేము. కొంచెం మీ మందిరంలో అనౌన్స్మెంట్ చేయండి,
ఏంటి అయ్యగారు రక్తం ఇచ్చేటట్లుగా అని అని నా దగ్గరికి వచ్చారు. అనౌన్స్మెంట్ చేయండి అయ్యగారు అని వచ్చారు. సరే మంచిదండి అని. ప్రభు చిత్తం అయితే నాకు గుర్తుండి నేను ప్రకటించే అంటే అది ప్రభు చిత్తం, నాకు గుర్తు లేకపోతే ప్రభు చిత్తం కాదని అప్పుడే అనుకున్నాను. హల్లెలూయా. ఆదివారం చర్చిలో నిలబడ్డాను కానీ నాకు ఇక్కడ గుర్తులేదు, అక్కడ గుర్తులేదు. దేవుని చిత్తంగా తీసిపడాను. హల్లెలూయా. నీలో దేవాది దేవుడు చెబుతాడు, ఏ జంతువునైనా నీవు దాన్ని కోసుకొని తిన్నప్పుడు దాని రక్తమంతా ఒలికి పారిపోయాలి, దాని రక్తం తినకూడదు. చాలా మంది పశువుల రక్తాన్ని తీసుకొచ్చుకొని, మేక రక్తాన్ని వాటిని వీటిని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. వాళ్ళంత రాక్షసులు వేరే లేరని బైబిల్ చెబుతుంది. దాని రక్తము దానికి ప్రాణమై ఉంది గనుక దాని రక్తాన్ని తినకూడదు అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరా, నీలో ఈ ప్రాణ ఆత్మ దేహాలు, ఆత్మ దేవునిది, దేహము మట్టిది, ఈ ప్రాణము మధ్యలో ఆత్మకు శరీరానికి మధ్యలో ఒక పోరాటంలో ఉండిపోయింది. ఎవరి మాట వినాలో అర్థం కాక ఎవరు ఎక్కువగా ఇటు నడుచుకుంటే అటు ప్రవర్తిస్తూ ఉంటది. బాగా వినాలి మీరంతా. శరీరము దేవునికి విరోధమైనది. శరీరము, స్వరమే చెప్పండి, శరీరము దేవునికి విరోధమైనది. ఇది ఎప్పుడు కోరుకుంటుందంటే స్వార్థపూరితురాలు శరీరం. స్వార్థపూరితురాలు శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, సోమర్తనాన్ని కోరుకుంటుంది, నిద్రను కోరుకుంటుంది, తిండిని కోరుకుంటుంది. కష్టపడాలి అనే మనస్సును కోరుకోదు. ఎప్పుడు తినాలి, నిద్రపోవాలి, లేదా సుఖంగా మౌనంగా ఖాళీగా ఉండాలి అనే కోరుకుంటూ ఉంటుంది. ఆత్మయేమో దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. దేవుని స్తుతించి ఆరాధించే కాడ ఏం చేస్తుందంటే ఈ ఆత్మ శరీర ప్రాణానికి చెబుతుంది, ఇదిగో నీవు శరీరానికి వెళ్ళి మోకరించమని చెప్పు అని చెబుతుంది. ఈ శరీరమేమో ప్రాణానికి సపోర్ట్ తీసుకొని కష్టపడతాంలేమ్మా, ఒకటే పనులు చేసాం, కష్టపడ్డాం, రోజంతా ఎంత ప్రయాసపడ్డాం, మోకరించి ఎక్కడ ప్రార్థన చేయాలి అని అంటూ ఉంటాయి. అన్న కాడ ఏం జరుగుతుందంటే ఆత్మ క్షీణించిపోయి, ఆత్మ దేవుని నుంచి దూరం అయిపోయి, నీలో ఆత్మ దేవుని యొక్క ఆత్మకు ప్రత్యక్షతను పొందుకోక నీ శరీరంతో నీ ఆత్మ కూడా కలిసిపోయి అపవిత్రమైన ఆత్మగా మార్చబడ్డప్పుడు ఈ వాక్యం అంటే పడదప్పుడు, ఈ వాక్యం అంటే ఇష్టం ఉండదు, పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, ఆదివారపు ఆరాధన అంటే ఇష్టం ఉండదు, ఇక వాళ్ళ సొంత శరీరం కోరుకున్న చోట్లకల్లా వెళ్ళిపోతూనే ఉంటారు. నేత్రం కూడా శరీరమే. నేత్రము ఆశించిన గాడికి, నోరు కోరుకున్న గాడికి పరుగులు తీసుకుంటా వెళ్ళిపోతూ ఉంటావు. ఈ వాక్యము వింటే ఏం జరుగుతుందంటే, ఈ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం విన్నావనుకో, ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీలోనికి చొచ్చుకుపోయి నీ ప్రాణ ఆత్మ దేహాలను విభాగిస్తుందంట. విభాగించి ఎక్కడ శరీర క్రియలు ఉన్నాయో, ఎక్కడ శరీర క్రియలు జరిగించాలని ఆలోచిస్తూ ఉంటావో, శరీరానికి ఎక్కడ మొగ్గు చూపి ఎక్కడ శరీరానికి సుఖపెట్టాలనుకుంటావో, శరీర అలవాట్లు శరీరములో చేసేటువంటి కొన్ని రకరకాల బానిసపు అలవాట్లలో బానిస రీతిలో నడుచుకుంటూ ఉంటుంది శరీరం. ఏదైనా తినండి, ఏదైనా ఆశపడనివ్వండి, ఇక అదే కోరుకుంటుంది. ఏదైనా రుచికరమైంది లేకపోతే ఏదైనా త్రాగనివ్వండి, ఇక దానికే బానిసలైపోతారు. చివరాఖరికి ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని ఒక బానిసగా చేసి నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్తారు. నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్తుంది. ఆత్మ నీతో పోరాడి నువ్వు దేవుని ఆత్మకు నువ్వు చోటు ఇవ్వక, ప్రార్థనకు చోటు ఇవ్వక, దేవుని సన్నిధిలో ప్రయాసపడేదానికి చోటు ఇవ్వక, మోకరించేదానికి ప్లేస్ ఇవ్వక, చేతులు జోడించి చప్పట్లు కొట్టక, నువ్వు సుఖపెట్టి నిన్ను నువ్వు మోసం చేసుకొని పూర్తి స్థాయిలో నరకాగ్నికి వెళ్ళి, ఇక నీ ఆత్మ కూడా ఏం చేసేది ఏమి లేక
అది కూడా చల్లారిపోయి నీ శరీరంతో నీ ప్రాణంతో కలిసిపోయి అది ఏం చేయలేక అలాగ దిగాలమంట కలిసిపోయి పూర్తి స్థాయిలో ఓ భయంకరమైన భ్రష్టత్వానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎలాగ మారుతారంటే నిత్య నరకాగ్నికి విడవబడతారు. కనుక ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్యము నీ హృదయంలో ఒక సత్యాన్ని నువ్వు కోరుకొని సత్యాన్ని నీ హృదయంలో నీ అంతరంగంలో పెట్టుకోనగలిగితే ఈ వాక్యం ఏం చేస్తుందంటే సత్యానికి సాక్షులుగా నిన్ను అనేకులు ఎదుట ఏ పాపమునకు, ఏ శాపమునకు, ఏ దోషమునకు నిన్ను అలవాటు పడనివ్వకుండగా, ఏ అపవిత్రతకు అలవాటు పడనివ్వకుండగా, ఏ అబద్ధాలు ఆడనివ్వకుండగా, ఏ మోసాలు జరిగించకుండగా ఈ వాక్యము నీలో రెండంచులుగా ఖడ్గముగా నీలో పని చేయునుగాక, నీలో పని చేయునుగాక. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. సత్యమును అందుకు కోరుకో, సత్యమును దేవుని సన్నిధిలో నీ హృదయ అంతరంగంలో దాచుకో, సత్యమును అమ్మివేసుకోగాకు. చాలా మంది సత్యాన్ని అమ్మివేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభు సత్యవంతుడు, ఆయన యూదాగాడు అమ్మివేసుకున్నాడు. యూదా అమ్మివేసుకొని చివరాగరికి ఉరి తీసుకొని పొట్టపగలి చచ్చిపోయాడు. కారణం ఏంటి తెలుసా? సత్యం విడిచిపెడితే, సత్యాన్ని విడిచిపెట్టి ఒక భ్రష్టమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు యూదా. ప్రియ సహోదరి సోదరా, నీవు నీ అంతరంగమందు సత్యాన్ని నీ హృదయ అంతరంగంలో పెట్టుకున్నప్పుడు సత్యవంతులైనటువంటి వారిని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒక చక్కటి సత్యం నీలో ఉంటది కనుక ఆ సత్యం అనేటువంటి అందం, ఆ సత్యం అనబడుతున్న సౌందర్యం నీలో ఉంటది కనుక ఆయన నిన్ను చూసి చాలా కోరుకుంటాడు, ఇష్టపడతాడు. ఆమెలో నీకేమి నచ్చింది అని యేసు ప్రభుని తండ్రిని దేవుడు అడిగినప్పుడు ఏమంటాడు తెలుసా? ఆమెలో సత్యం ఉందండి, సత్యంగా నా కోసం నిలబడింది. కులస్తుల దగ్గర, మతస్థుల దగ్గర కొన్ని విషయాలలో అబద్ధాలాడే విషయంలో కొన్ని విషయాలలో నా కోసం సత్య సాక్షిగా నిలబడిందని యేసయ్య నీ సత్యం అనేటువంటి సౌందర్యాన్ని చూసి కోరుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఈ సత్యాన్ని విడిచిపెట్టి సత్యమే హృదయంతరంగంలో లేకుండగా అసత్యపూరులై అబద్ధాలతో, మోసాలతో, కుట్రాలతో, కుతంత్రాలతో, కుయుక్తులతో మనిషి హృదయంతరంగంలో నడుచుకుంటున్నాడు. దాని వలన దేవుడు వారిని అసహించుకుంటున్నాడే కానీ ఏ కోశానా ప్రేమించట్లేదు. అసహించుకుంటున్నాడే కానీ ఏ కోశానా వారిని ప్రేమించట్లేదు. కనుక నీలో ఒక సౌందర్యం ఉండాలి, నీలో ఒక సౌందర్యం ఉండాలి. ఆ సౌందర్యమే ఒక చక్కటి సత్యం అనేటువంటి సౌందర్యము. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభు, చెప్పండి, ఈ రాజు నీ ప్రభు. ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నవాడు. చెప్పండి, ఆయన నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో, సముఖంలో భౌతికమైనటువంటి హంగులు, ఆర్భాటాలన్నీ విడిచిపెట్టుకొని హృదయంలో సత్యాన్ని కోరుకొని, సత్యాన్ని ప్రతిష్ఠించుకొని, సత్య సాక్షులముగా ప్రభు సన్నిధిలో నడిచినప్పుడు ఆ సత్యము వాక్యమైన దేవుడు నీలో ఆ సత్యమైనటువంటి వాక్యము నీ ప్రాణ, ఆత్మ, దేహాలను విభాగించి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిన్ను సాక్షులుగా ఆయన ఎదుట నిలబెట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలని, హల్లెలూయా గట్టి చెప్పాల, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, ఏ విషయంలో కూడా నీవు అసత్యానికి చోటివ్వక సత్యవంతులై సత్యాన్ని ఆశించి, సత్యాన్ని దేవుని సన్నిధిలో కోరుకుంటూ సత్యవంతులుగా మీరు నడిపించబడినప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను నిశ్చయముగా ఏదో ఒక సుగుణం నీలో కనపడాలి. ఏదో ఒక సౌందర్యం ఎటో ఒక దిక్కు నుంచి చూస్తే నువ్వు అగపడాలి. హల్లెలూయా. దేవునికి ఒక ఇష్టపూర్వకంగా అగపడాలి. కొంతమంది ఉంటారు, ఏం చూసి చేసుకున్నాడు ఆ పిల్లని, ఏ దిక్కును చూసినా కనిపించట్లేదు, అంత నల్లగా కర్రీగా ఉంది, అసలు కొంచెం కూడా అందం సందం లేదు, ఏం చూసి తెలుసుకున్నాడు రా అని అంటే
ఆమె సాధించినటువంటి జయాలు, ఆమె సాధించినటువంటి జయాలు, ఆమె చేసిన త్యాగాలను చూసి మైమరిచిపోయి ఆశ్చర్యపడిపోయి ఆమె చేసుకోవడం ప్రారంభించాడు. అలాగ దేవుని సన్నిధిలో దేవుడు నీ పై స్వభావాలను చూడు. ఏంటి నువ్వు తెల్లగా, ఏంటి అసలు అతి పరిశుద్ధురాలుగా పైకి కనిపించిన హృదయ అంతరంగంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా నువ్వు కనిపిస్తే దేవుడు నిన్ను కోరుకోడు, ఇష్టపడడు. దేవుడు నిన్ను కోరుకోవాలంటే హృదయ అంతరంగంలో ప్రియ సహోదరి సోదరా సత్యాన్ని కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. మరొక సౌందర్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ సౌందర్యవంతులను నా యేసు కోరుకొనుగాక. ఇంకోసారి ఎత్తుకోండి. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యని నా హృదయాన గ్లోరీ నన్ను జీవింపజేసే నా కిలలోన బహు కొట్టు గట్టిగా చప్పట్లు. స్తుతి సింహాసన సీనుడా ఓటమి నీడలో వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే. కొట్టగడిగా నీవు చూపించిన గోరి బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ యేసయ్యా నన్ను నాలో నా సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఆమేన్ హల్లెలూయా. ఇంతకు ముందు పాపం వాష్రూమ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఇప్పుడు మనకి ఈ రూమ్ పక్కనే చక్కగా వాష్రూమ్ ఒకటి కట్టబడింది. అక్కడే డ్రమ్లో వాటర్ ఉంటాయి. మీరు వెళ్ళి శుభ్రంగా వాటర్ కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. మీరు వెళ్ళినప్పుడు కాలు కుత్యాలు తీర్చుకున్నప్పుడు దానిలో వాటర్ కొట్టాలి. ఆదివారం ప్రేయర్స్ టైంలో దానికి తాళం తీస్తారు, మిగిలిన టైంలో తాళం ఉంటుంది. ఆ విధంగా చక్కగా ఈ సామాన్లు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి చక్కటి రూమ్ ఒకటి ఏర్పాటు చేసాం. ఎప్పుడన్నా సేవకులుగా మేము వచ్చినప్పుడు ఏంటి ఉండటానికి, అలా చక్కగా భోజనం చేయటానికి సేవకులు ఇక్కడ వాక్యం చెప్పి అయిపోయినాక ఏంటి ఆ రూమ్లో భోజనం చేయడానికి చక్కగా ఏంటి ఏర్పాటు చేసాం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆశ్చర్యమైనటువంటి ఆయన కార్యాలు ఏంటి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ నేను గమనించానమాట. దేవుని కార్యాలు ఎంత వేగముగా అంటే అంత వేగముగా, ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా.
చాలామంది పట్టి పట్టినట్లుగా ఉండినప్పటికీ దేవుని కార్యం అనేది ఆగకుండగా, దేవుని పని అనేది ఆగకుండగా ఏంటి అలాగా ఏంటి స్పీడ్గా జరగటం ప్రారంభించింది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కనుక విధంగా ఇవన్నీ కూడా మన శక్తి మన భక్తి కాదు, కానీ కేవలం ప్రార్థన ద్వారానే. చెప్పండి, దేని ద్వారా? ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతాయి. ప్రార్థన లేకుండా మాత్రం జరగవు. నేను వచ్చి గమనించిన విషయం ఏంటంటే, ప్రేయర్ డ్యూటీలను ఏర్పాటు చేసి అంతకుముందు దాసన్న గారు పెట్టిన ఏంటి అరాకొరాగా చేస్తూ వచ్చారు. బాగా సిన్సియర్గా పెట్టి అందరినీ డ్యూటీలు వేసి పెట్టడం. ఆ ప్రార్థన తర్వాత అక్కడ పెద్ద ప్రార్థనా మందిరం కట్టాం. హల్లెలూయా. నేను బాగా గమనించాను, ఆ ప్రార్థన వెనుకనే ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయని గమనించాను. ఆ తర్వాత ఇక్కడ కూడా ఏంటి ప్రేయర్ డ్యూటీ ఏర్పాటు చేసి ఆ ప్రార్థన చేయటం, ఏంటి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయటం. ఆ ప్రార్థనలో ఏంటి జరిగించినటువంటి ప్రార్థనల ద్వారా ఏంటి గొప్ప గొప్ప కార్యాలు అనేది నేను మనోనేత్రవెత్తి గమనించి అన్ని చూస్తున్నప్పుడు దేవుని కార్యాలు అనేది అలాగా ఏంటి స్పీడ్గా అలా జరగటం, ఏంటి నాయకులైనటువంటి వారు కూడా సంతోషించారు. హల్లెలూయా. ఈ గుంటకల పరిచర్య మోడుబారిపోయినటువంటి బ్రతుకులో ఉన్నటువంటి పరిచర్య చిగురిస్తుంది ఇప్పుడు. ఏంటి ఆ సేవకుడు వెళ్ళిన తర్వాత అని ఏంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు వారందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏంటి గుంటకల్లో ప్రార్థనా మందిరం కడుతున్నామని వైఎస్ అన్న గారు చెప్తే ఏంటి రమేష్ అన్న ఆశ్చర్యపడిపోయాడంట. ఆడ ఉండటమే గగనమైతే ఆడ మందిరం కడుతున్న దైవజనుడు ఎవర్రా అని అడిగాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆడ అసలు ఉండనీరు కదా సేవకుడిని, ఏంటి నిందలేసి పంపించేస్తారు కదా. అటువంటిది అక్కడ నిలిచి సేవ చేస్తున్నాడు, ఇంకా మందిరం కడుతున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉందే అని ఏంటి ఆ దైవజనులు నాయకులైన వాళ్ళు చెప్పుకొని సంతోషించారు. ఏంటి ఈ ఘనత ప్రభుది, తర్వాత ఈ ఘనత మీ ప్రార్థనది. హల్లెలూయా. ఎవరో చెత్త బ్యాచ్ ఒకళ్ళు ఇద్దరు అటువంటి వాళ్ళు ఉన్నా ఏంటి మిగిలిన ప్రార్థనా పరులు, ఆత్మీయులు, సేవకులు ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను అబ్రాహాముకి అదే చెప్పాను అన్న, ఎవడో ఏంటి కొంతమంది అటువంటి ఏంటి లూజ్ మోషన్ లాగా లూజ్ మైండ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి మన పరిచర్య వెల్లడి చేసుకోకుండా ఉంటామా, చేస్తామన్నా అని ఏంటి అన్న దగ్గర పట్టుబట్టి ఆ మందిరం విషయంలో, ఈ మందిరం విషయంలో ఏంటి ట్రాన్స్ఫర్ అవుతాడేమోనని మందిరాలు కట్టుకుంటున్నాడని ఏంటి నిందలు కూడా పుట్టుకుపోలేదు మనోళ్ళు. ఏంటి ట్రాన్స్ఫర్ అవుతాడేమోనని ఏంటి మందిరాలు కట్టుకుంటున్నాడు అని ఒక నిందలు అనేది రకరకాల మాటలు అనేది పుట్టిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ కట్టడ అనేది కేవలం ప్రభు నిర్ణయం ప్రకారం తప్ప మేని మనుషుల ప్రోత్సాహన, మనుషుల కృషితో జరగదు. హల్లెలూయా. దావీదు దగ్గర కోట్ల కొలది డబ్బు ఉంది, ఏంటి ఎంతో 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 బంగారు ఉంది. ఎంత ఉన్నా మందిరం కట్టాలని దీక్ష పెట్టి మంచం ఎక్కకుండా, నీళ్లు దాక్కుండా, అన్నం తినకుండా ఉంటే నీ వల్ల నేను కట్టలేను, నీ కుమారుడి ద్వారా నేను కడతానని చెప్పాడు. హల్లెలూయా. నీ చేతిలో పాపం ఉంది, నేను కట్టలేను, నీ ద్వారా నేను కట్టించలేను అని చెప్పాడు. ఏంటి అదొక ధన్యతగా భావించాలి. ఒక గొప్ప విలువైన సేవకుని దేవుడు మాకు పంపించారు, దేవా నీకు స్తోత్రం అని ప్రభుకి కృతజ్ఞత స్తోత్రాలు చెప్పుకొని ఎంతో సేవకుల్ని గణపరుచుకోవాల్సిన వారు బుద్ధిహీనులై, కృతజ్ఞత లేనటువంటి అంధకార మనసు గల వారై ఏంటి భయానకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళు అటువంటి వాళ్ళు బ్రతుకంతా అంధకారమయంగానే ఉంటూ ఉంటుంది. ఎప్పటికీ ఇంకా వాళ్ళు పైకి లేవలేరు కూడా. ఏంటి దేవుడు ఏం చెబుతాడు, నా సేవకుడిని గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే నాకే ఇచ్చినట్లు, నా సేవకుడిని గణపరిస్తే నన్నే గణపరిచినట్లుగా అని చెప్పాడు. ఏంటి ఈ రోజున కళ్ళు మోసుకుపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏంటి సంఘాల్లో కన్ను మిన్ను తెలియక ఆధ్యాత్మికమైన జీవితాలు పడిపోయి, చెడిపోయి, భ్రష్టులైపోయి ఏంటి సేవకుల యొక్క విలువ, దేవుని యొక్క విలువ, మందిరం విలువ తెలియక భ్రష్టత్వంగా ఆలోచిస్తున్నారన్నమాట. హల్లెలూయా.
చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఏ సౌందర్యం ఉండాలి మనలో? ఏ సౌందర్యం ఉండాలి? పౌడరా? చెప్పండి. ఏ సౌందర్యం ఉండాలి? చెప్పరా వీడిగా ఏ క్రీమ్ వాడుతున్నారు? చెప్పరా. తెల్లకి రావడానికి వాడుతున్నాడు వాడు. కేరళ నుంచి రప్పించుకుని వాడుతున్నాడు. నాకు కూడా ఈరా అని చెప్పా. సత్యం. చెప్పండి ఏంటిది? చెప్పండి ఏంటిది? సత్యం అనే సౌందర్యము. చెప్పండి ఏ సౌందర్యము? స్వరమే చెప్పాలి గట్టిగా. ఏ సౌందర్యము? సత్యం అనే సౌందర్యం ఉండాలి. హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాటగా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 13వ వచనం. 132వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సియోనును దేవుడు ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు. చెప్పండి దానిని. స్వరమే చెప్పండి దానిని. స్వరమే చెప్పండి దానిని కోరుకున్నాడు. ఒకటి సత్యాన్ని, సత్యం అనబడుతున్న సౌందర్యాన్ని కోరుకుంటాడు. రెండోది ఏ కోరుకుంటాడంటే సియోనుగా ఉంటే కోరుకుంటాడు. చెప్పండి ఎలాగుంటే? సియోను యెరూషలేము ఎవరు ఇల్లు అనంటే ప్రతిష్ఠించబడిన జనం. సియోను యెరూషలేము ఎవరు అనంటే దేవునితో నిబంధన చేసిన జనం. సియోను యెరూషలేము అనగా ఎవరు అనంటే ప్రియ సహోదరి సోదరా, దేవుని కోసము ఏంటి నడుము కట్టి ఏంటి లోకము వైపు చూడకుండగా దేవుని రాకడ కోసము ప్రతిష్ఠించబడిన జనం. ఈ దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీవు పూర్తి స్థాయిలో ప్రతిష్ఠిత జనముగా మారాలి. చెప్పండి ఎలా మారాలి? ప్రతిష్ఠ జనముగా మారాలి.
నిత్యానికై ప్రతిష్ఠించుకున్నాం మనం. చెప్పండి, దేనికి? నిత్యానికి ప్రతిష్ఠించుకున్నాం మనం. నిత్య సియోనికి, యెరూషలేముకి ప్రతిష్ఠించుకున్నాం. 40 days కాదు, 4 నెలలు కాదు, లేకపోతే 3 వారాలు కాదు. ఏంటి గుత్తికి వెళ్ళి ఏంటి సంతానం కలిగిద్ది, 7 వారాలు తిరుగుతాం, 3 వారాలు తిరుగుతాం, 10 వారాలు తిరుగుతాం, 12 వారాలు తిరుగుతాం, పిల్లలు పుడతారా? అది కాదు. ప్రభు కోసం సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. వేటిలో? ప్రభువా, లోకముతో, లోకములో ఉన్నటువంటి జాడలతో, లోకములో ఉన్నటువంటి ఆశలతో మేము వెళ్ళము. ఇది ప్రతిష్ఠిత. హల్లెలూయా. సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగననేటువంటి ప్రతిష్ఠిత. ఏంటి? పాన్ పరాకులు వేసుకొని, ఏంటి ఆకు తంబాకులను బొక్కలు పెట్టుకొని, లేకపోతే పెదవ కింద పెట్టుకునే, ఏంటి ఆ నుషిమి అలుముకునేటువంటి, ఏంటి చెయ్యనని, ఏంటి ఒక నిబంధన, ప్రతిష్ఠిత. అబద్ధం ఆడనని ప్రతిష్ఠిత. బంగారు పెట్టుకోను, అయ్యా నీ కోసము ప్రతిష్ఠ జనముగా ఉంటాను అని ప్రతిష్ఠిత. పౌలు గారు చెబుతాడు, క్రీస్తుని వెంబడించు వారు ఎలా ఉండాలంటే సాధువులైనట్టు. చెప్పలే ఎలాగంట? సాధువులైనట్టు, మృదువుగా, సాధువులాగా ఉండాలి. సాధువులు ఎలా ఉంటారు? సన్నాసోళ్ళు. చెప్పండి చెప్పండి, సన్నాసోళ్ళు ఎలా ఉంటారు? కలర్ఫుల్ కట్టుకొని తిరుగుతూ ఉంటారా? మొన్న నేను కర్నూలు వెళ్తే ఫ్రీడమ్ దగ్గర కాషాయం లాల్ చేసుకుని కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఏంటన్నా ఈ దేశం మనకు ఆపోజిట్ కదా అంటే, ఒరే మనం సన్నాసాళ్ళం రా. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. మనం సన్నాసాళ్ళం రా, మనకి ఏది గట్టి ఏమవుతుంది రా. సాధువులు ఎలా ఉంటారంటే ఊరికి, ఏంటి బంధాలకి, బంధుత్వాలకి, ఇక అన్నిటికీ దూరం. ఇక వాళ్ళ ధ్యానమే వాళ్ళ ధ్యానం. అలాగా లోకంతో కానీ, లోక పాపంతో కానీ, లోక బంధుత్వాలు కానీ, బంధుత్వాలతో కానీ ఏ విధమైనటువంటి సాంగత్యాలు ఉండకూడదు. అన్ని పూర్తి స్థాయిలో నీవు ప్రతిష్ఠ జనంగా మారాలి. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. నేను సిలోన్ పెంతుకోస్తూ సేవ చేసినటువంటి డేవిడ్ రాజయ్య గారి దగ్గర, ఏసన్న గారు, డేవిడ్ రాజు గారు సిలోన్ పెంతుకోస్తులో సేవ చేసి వచ్చారు వాళ్ళు. ఏంటి ఆయన దగ్గర సేమ్ అదే పరిచర్యలో నేను ఎదిగాను. బ్రదర్గా 8 సంవత్సరాలు, అప్పుడు 8 సంవత్సరాల దాకా కూడా అక్కడ మా అయ్యగారు మీసాలన్నీ తీపిచ్చేసాడు. హెయిర్ స్టైల్ కూడా ఇంతెంత పెట్టాడు, మిలిటరీ వాళ్ళకి లాగా. ఏంటి హెయిర్ స్టైల్ కూడా ఇంతెంత పెట్టాడు, మీసాలు తీపిచ్చేసి. మీసాలు ఉండవు నాకు అక్కడ అప్పుడు, నా పాత ఫోటోలు చూస్తే. ప్రియ సహోదరి సోదరులు, మనము ఆయన పెళ్లి కుమారుడు, మనం అంతా పెళ్లి కుమార్తెను సంఘం. ఆయన ఒకరోజు చెప్పాడు, మా బ్రదర్ ఒకడు, ఏంటి నేను ఉంచుకోవాల్సిన తీసేనంటే వాడికి ఉపదేశం చెప్పాడు. ఏంటి తెలుసా? అరే, ఒక పెళ్లి కొడుకు సంబంధానికి వచ్చాడు రా, పెళ్లి కూతురికి ఇంత పెద్ద బోర మీసాలు ఉంటే పెళ్లి చేసుకుంటాడా? హల్లెలూయా. ఇలాంటి అబ్బాయిలు అందరూ, పెళ్లి కొడుకు నీ దగ్గరకు వచ్చి, పెళ్లి కొడుకు అని యేసు ప్రభు నీ దగ్గర పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు, ఏంటి నీ దగ్గరకు వచ్చినప్పుడు పెళ్లి కూతురికి ఇంత పెద్ద పెద్ద బుర్ర మీసాలు కానీ ఉంటే పెళ్లి చేసుకుంటాడా? వామ్మో, ఇదేదో మొగదలాగా ఉంది అనుకుంటాడా? ఆడది కాదు ఇది, మొగది అని కొంతమంది ఉంటారు. ఆడవాళ్ళు మొగరాయిలాగా ఉంటారు. కొంతమంది సన్నగా రివట్లాగున్నా అసలు లోపల అంతా మొగరాయిడి పనులు చేస్తూ ఉంటారు. ఆ మగవాళ్ళని దేవుడు చేసుకోడు. సాధువులైనట్టు, మధురైనట్టు, అక్షయమైనటువంటి అలంకారం కలిగి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావే, సియోనుగా, యెరూషలేముగా. వారిని దేవుడు కోరుకుంటాడట. సంఘానికి వస్తున్నావు, సంఘంలో ఎదుగుతున్నావు, ఒక మార్పు అనేది నీలో రావాలి, ఒక పెను మార్పు అనేది నీలో రావాలి. అన్యజనులు ఉన్నారు, నువ్వు ఉన్నావు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా ఆ తాగుడు మానుకోరు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా ఆ తిట్టులు, ఆ బూతులు, అబద్ధాలు, లేకపోతే లోపల మోసం చేసే పనులు మానుకోరు. ఆ లంచం తీసుకునేది మానుకోరు. ఏంటి ఆ కుటిలత్వం మానుకోరు, ఆ వ్యసనాలు మానుకోరు.
ఎన్ని వాక్యాలు, ఎంతమంది దైవజనులు తెలుసు అని చెప్పుకుంటుంటారు తప్ప ఏంటి ఒక ప్రతిష్టత అనేది రాదు. సంవత్సరాలు దొరికిపోతూ ఉంటాయి. కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా అనుకుంటారు, ఇంకెక్కడి నుంచి అబ్బా అట్లా చేయకూడదు, అబ్బా ఇక్కడి నుంచి మంచిగా చేయాలి, మంచిగా నడవాలి అనుకుంటారు తప్ప ఏ విషయంలో నడవరు. ఇంకెక్కడి నుంచి నేను అలా మాట్లాడకూడదు, ఎలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటారు తప్ప ఇది అనుకోవటం ఒక ప్రతిష్ఠిత. ఆ ప్రతిష్ఠితలో నిలబడాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ప్రతిష్ఠించుకో. ఇప్పుడు దాకా నువ్వు దశమ భాగం ఇవ్వలేదా, ప్రభుకి దశమ భాగం ఇస్తానని ప్రతిష్ఠించుకో. ఇప్పుడు దాకా పరిచర్య చేయలేదా, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తానని ప్రతిష్ఠించుకో. నీ సౌందర్యాన్ని కోరుకుంటాడు దేవుడు. ఇప్పుడు దాకా దేవుని సన్నిధిలో ప్రార్థించలేదా, ప్రతిష్ఠించుకో. ఒకవేళ నియమించుకో, ఒక టైం నియమించుకో. ఏ కుంజాను ప్రార్థన చేస్తాను, అయ్యా మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తాను, ఉదయకాలం 7 గంటలప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రతిష్ఠించుకో. ఆ ప్రతిష్ఠతను జరిగించినప్పుడు నీలో ఆ సుగుణాన్ని చూస్తాడు, ఆ సౌందర్యం చూస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రతిష్ఠితములో జనం యొక్క ముఖం ఎలా ఉంటుందండి, సౌందర్యంగా ఉంటుందండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీసి పెట్టుకోనండి. అక్కడ రాజు చెబుతాడు, రాజుకు తగినట్లుగా ఈ బాలులను ఒక బలశారులుగా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళకి బిర్యానీలు, తాగుడు, మందు ఏంటి ఇవన్నీ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఏంటి ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు చెబుతున్నారు, మాకు ఏం వద్దయ్యా, మాకు కొంచెం కూరగాయలు ఇప్పించండి, మాకు కొంచెం పప్పు ఇప్పించండి, మేము వాళ్ళకంటే ఏంటి సౌందర్యంగా మేము ఆగుపడతామని చెప్పారు. హల్లెలూయా. ఒక 10 రోజులు మాకు టైం ఇచ్చి చూడండి అని చెప్పారు. ఎన్ని రోజులంట చెప్పండి, ఎన్ని రోజులంట? బిర్యానీలు తిన్న వాళ్ళ మొఖాలు 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు తిన్నా అంతే ఉంటారు. ప్రార్థనా పరులను చూడండి, కరెక్ట్ గా ప్రతిష్ఠించుకొని ఒక 2-3 నెలలు ప్రార్థన చేయండి, మీ ముఖ కవళికలన్నీ మార్చబడతాయి. చప్పట్లు కొట్టు గట్టిగా. మీలో దైవత్వం కనబడుతుంది, మీలో దైవత్వం కనబడుతుంది. అక్కడ రాజు చెప్పింది చేయాలి, లేకపోతే అక్కడ ఉన్న షండుడికి, అక్కడ ఉన్నటువంటి శతాధిపతిని చంపేస్తారు. అయ్యా మేము కానీ ఇప్పుడు నీకు పెట్టలేదనుకో, నువ్వు కానీ తినలేదనుకోండి, రాజు నన్ను చంపుతాడు. రాజు ఇతను చంపుతాడేమోనని వాళ్ళు తినకపోతే వాళ్ళని చంపుతారు మామూలుగా ఇళ్ళు అయితే. కానీ 10 రోజులు అవకాశం ఇవ్వమని చెప్పి అడిగారు. 10 రోజులు ఇచ్చి చూసాడా, 10 రోజుల తర్వాత మాంసాహారాలు తాగిన వారి కంటే వీరి ముఖాలు రాజు కంటికి ఒక ఏంటి సౌందర్యముగా పడుతున్నాయి అంట. ఇప్పుడు కొట్టి చప్పలు కొట్టి గట్టిగా, సౌందర్యముగా పడుతున్నాయి, కళగాగబడుతున్నాయి, ఎంతో ఎంతో కళగాగబడుతున్నాయి అంట. రాజు అంటాడు, ఏం తిన్నారు వాళ్ళు, అసలు అంత కళాకాంతి కాపు. కొంతమంది ఉంటారు మందిరానికి వస్తూ ఉంటారు తప్ప దైవత్వం ఆగపడదు వాళ్ళలో. కొంతమంది ఉంటారు దైవత్వం ఆగపడదు వాళ్ళలో, ఆ ఆత్మీయతే కనిపించదు, ఆ సుగుణమే కనిపించదు. అసలు వీళ్ళు భక్తులో తెలియదు, భక్తిలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ క్రియలే వాళ్ళని అలా మారుస్తాయి. ప్రతి వాళ్ళ ముఖం మీద డెడ్ స్కిన్స్ ఉంటాయి అంట, డెడ్ స్కిన్స్. హల్లెలూయా. డెడ్ స్కిన్స్ ఉంటాయి అంట, డెడ్ స్కిన్స్. అవి ఏం చేస్తాయి అంటే ముఖాన్ని ఏంటి ఆ వెలుతురుగా ఉన్నటువంటి, షైనింగ్ గా ఉన్నటువంటి వాటిని కొరక తింటూ ఉంటాయి అంట. ఆ కొరక తిన్న తర్వాత స్కిన్ అంతా డెడ్ అయిపోయి ఏంటి ముడతలైపోయి నల్లగా మార్చబడుతుంది. అలాగా ఆత్మీయంగా పోల్చి చూస్తే కొంతమంది క్రియలు చేసినటువంటి పాపాలు ఉంటాయి, క్రియలు అవి ఒక డెడ్ స్కిన్స్ గా మీ ముఖాలను ఏం చేస్తాయంటే ఐవిక విచారాల్లో పడివేస్తాయి. అనేకమైనటువంటి బాధల్లోనూ, కష్టాల్లో, కన్నీళ్ళలో పడివేస్తాయి. ప్రార్థన చేసినటువంటి వాళ్ళ దగ్గర ఏముంటుందంటే తేజస్సు కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, ఏమపడుతుంది? తేజస్సు. వాళ్ళ ముఖ కవళికలో గొప్ప దైవజనుడు చెబుతాడు, ఏంటి ఎవరి మోకాలు నలుగుతుందో వాళ్ళ మోకాలు తెల్లగా మార్చబడతాయి. ఎవరి మోకాలు నలగదో వాళ్ళ మోకాలన్నీ చీకటిగా ఉంటాయి. కొంతమంది మోకరించి ప్రార్థన చేయరు. కొన్ని సభలకు వెళ్తూ ఉంటాం, మీటింగ్లకి. ఏంటి మన మీటింగ్లో కూడా చూసాంగా, ఇక్కడ మన మీటింగ్లో కూడా చైర్లు వేసేది ఎవరికంటే మోకాళ్ళు పనికిరాని వాళ్ళు, కాళ్ళు పనికి చచ్చిపడ్డ వాళ్ళు, వృద్ధులకి వాళ్ళకి చేయలేదు. భక్తిగా ఉన్నటువంటి వారు, నా మధ్య నాకు ఆపరేషన్ అయింది,
2020లో. ఏంటి కిడ్నీలో రాయి తీశారు, పెద్ద రాయి, అంగుళన్నర సైజు రాయి తీశారు. కరోనా టైం అది, ఫస్ట్ కరోనా. అప్పుడు లైవ్ ప్రార్థన పెట్టాడు అబ్రాహ్మ అన్న గోరంట్లో. అక్కడ కొద్ది మంది మేము ఉన్నాం, బ్రదర్స్ పాస్టర్లు కొద్ది మంది ఉన్నాం. అబ్రాహ్మ అన్న మేము ఇంకంతా గేట్లకి పట్టాలు గిట్టాలు కట్టేసి ఇంకా అబ్రాహ్మ అన్న మేమే ఇక అంతా సహజీవనం చేస్తున్నాం అక్కడ. రోజు సాయంకాలం ఏంటి అన్న లైవ్ చెబుతూ ఉండే ఆడ కుర్చీలో ఆడ కూర్చొని, ఏంటి మీరు కూడా టీవీలో చూస్తుంటారు, ఏంటి ఇంకా అక్కడ మేము పాటలు పాడి ఆడ కూర్చున్నాం. నాకు సర్జరీ అయింది, ఏంటి కింద కూర్చోకూడదని చెప్పున్నారు. ఒకరోజు చైర్లో కూర్చున్నాను, సర్జరీ అయిన 3వ రోజు 4వ రోజు. ఏంటి అప్పుడు ఇంకా లోపల స్టెంట్ ఉంది, స్టెంట్ తీయలేదు. ఏంటి డాక్టర్ చెప్పాడు దానికి ఫోర్స్ ఏం పడకుండా చూసుకోండి స్టమక్ అని. ఒకరోజు కూర్చుంటే నాకు అంత గొప్ప దైవజనుడి ముందు కూర్చున్నానని నాలో ఒక గిల్టీ ఫీల్ అయిపోయి, ఏంటి మనసంతా ఇదైపోయి, బాబోయ్ ఆ దైవజనుడి ముందు నేను కూర్చోకూడదు అని. నెక్స్ట్ డే అలా కింద కూర్చోనున్నానా, అన్నొచ్చి ఆ చైర్లో కూర్చొని ఏంటి ప్రసంగం చేసే ముందుగానే పాట పాడేసి ఆయన కళ్ళు తెరిచి చూసిన వెంటనే, జయరాజన్ చైర్లో కూర్చోమని. ఎందుకు కింద కూర్చున్నాడని. నా ప్లీజ్ ఏమనుకోవద్దు, నువ్వు కూర్చోకూడదు చిన్నవాడు లేరా అంటే లేదన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్ష సాక్షిని, ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నవాడు. ఎందుకు చెబుతానంటే, దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేసుకొని ఒక ఆత్మీయతలో ఒక సంతృప్తిగా ఉంటుంది. చైర్లో కూర్చొని ఏదో ఏ నొప్పి తగలకుండగా మోకరించకుండగా ఏంటి ఇక అటు ఇటు మాట్లాడుకొని ఎలా చేయటం ద్వారా ఏమైందంటే, నీవు దేవుని సన్నిధిలో ఏంటి ఒక ప్రాణ ఆత్మదేహాలు సమర్పించుకోక, ప్రతిష్ఠించుకోక ప్రభు సన్నిధిని ఆత్మీయ జీవితం అదో స్థితిగా మార్చబడుతుంది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సౌందర్యముగా కలిగిన వారుగా మార్చబడాలంటే సియోనుగా మార్చబడాలి. సియోను యెరూషలేముగా మార్చబడాలి. సియోను యెరూషలేముగా మార్చబడిన వారే సౌందర్యవంతులు. ఆ సౌందర్యము కలిగినటువంటి నగరములో ఈ సౌందర్యవంతులే చేర్చబడతారు. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో ఏ ఒక్కరూ సిగ్గుపరలేనటువంటి పనివారముగా దేవుని ఎదుట మనందరూ నిలబడినట్లుగా ఏంటి ఈ లోకంలో సంఘంలో నీవు ఒక ప్రతిష్ఠ జనముగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి, చెప్పండి ఎలా ఉండాలి. మొదటి సమూయేలు పుస్తకం 2వ అధ్యాయం 3వ అధ్యాయాల్లో తర్వాత చదువుకోండి. సమూయేలుని తన తల్లి ప్రతిష్ఠించిందంట. నారతో నేయబడినటువంటి ఏఫోదును ధరించుకొని సమూయేలు సన్నని నార బట్టలు కట్టుకొని, ఎంత వయసు చెప్పనా వాడున్నాడుగా మన హేమంత్ కొడుకున్నాడు వాడు నుంచే పెట్టిన, అదిగో అంత వయసులో వాడిని ప్రతిష్ఠించారు. వాడికి ఏం తెలుసు? వాడికి ఏమైనా తెలుసా? వాళ్ళ అమ్మ వాడికి ఏమైనా నేర్పుతుందా? వాడికి ఏమైనా తెలుసా? దైవజనుడి దగ్గర అంత వయసులో వాడిని ప్రతిష్ఠించేశారట. వాడు కొంచెం ఎదుగుతుంటే వాడు ప్రతిష్ఠించబడిన జనాంగం లాగానే ఎదిగాడట. సన్నని నార బట్టలు కట్టుకుంటూ సంవత్సరం వాళ్ళ అమ్మ నాన్న ఏంటి క్రొత్త వస్త్రాలను కుట్టించి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు గురించి రాయబడింది చక్కగా 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకోండి. తర్వాత ఏంటి ఆయన గురించి రాయబడింది, యెహోవాకి ప్రవక్తగా ప్రతిష్ఠ జనముగా అతడు మార్చబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఈ క్రొత్త మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నువ్వు ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాలి, నీ మాటతో ప్రతిష్ఠించుకోవాలి, నీ క్రియలను ప్రతిష్ఠించుకోవాలి, నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. సియోనుగా యెరూషలేముగా మారుతావు. వారే దేవునికి ప్రతిష్ఠ జనం. ఆ ప్రతిష్ఠ జనమే సౌందర్యవంతులు. ఆ సౌందర్యాన్ని యేసయ్య కోరుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థర్డ్ వన్, 3వ మాట ధ్యానం చేద్దాం. హోషేయలో 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం.
త్వరగా మొదట మత్తయి సువార్త 5:7 చదువుతారు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. ఇప్పుడు అదే గట్టిగా చదవండి. ఇంకొకళ్ళు చదవండి అమ్మా. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నేను కనికరమునే కోరుకొనుచున్నాను. చెప్పండి, ఏం కోరుకుంటున్నాడంట? కనికరం అనే సౌందర్యాన్ని కోరుకుంటాడు. కనికరం కలిగినటువంటి వారు వాళ్ళలో ఎంత సాత్వికమైనటువంటి క్రియలు కనపడతాయి అంటే, ప్రియ సహోదరి సోదరా, ఎన్ని ఘోరమైనటువంటి కార్యాన్ని చేయాలని వాళ్ళ మీద కోపం వచ్చినా చేయకుండా ఆపుకుంటారు. కనికరము అనేటువంటి ఒక సౌందర్యం నీలో కలిగి ఉండాలి. లేనటువంటి సమయంలో ప్రియ సహోదరి సోదరా, దేవుని ద్వారా నువ్వు విసర్జించబడతాడు. అదే చెబుతాడు ఈ హోషేయలో, నేను బలిని కోరుకోనను గాని కనికరమునే కోరుకొనుచున్నాను. చెప్పండి, ఏం కోరుకుంటున్నాడంట? బలిని నేను కోరను. బలి అనగా ఏంటి? నీవు అర్పించేటువంటిది బలి. చాలా మంది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలని అంటే, చేతులు గాలినాక వచ్చి ఆకులు పట్టుకుంటూ ఉంటారు. చేతులు గాలకు ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చును కదా. ఏంటి ఆ బలి అర్పింపబడటానికి కారణం ఎందుకు తెచ్చుకున్నావు? ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయావు? బలి అనగా చాలా వాటికి సాదృశ్యం కనపడుతుంది. ఏంటి బలి అనగా మనుషులు జరిగించేటువంటి హేయమైనటువంటి క్రియలకు ఏంటి ఒక సాదృశ్యంగా ఉంది. ఆత్మీయంగా చూస్తే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. భౌతికంగా చూస్తే మనిషి ఏంటి మాట్లాడే మాటకి, ఏంటి ఆలోచించే ఆలోచనకి, పడే కోపానికి, జరిగించే చెడ్డ క్రియలకి, వాటిని కోరుకోడట దేవుడు. హల్లెలూయా. కొంతమంది పాపము జరిగించి వచ్చి ఏంటి దేవుణ్ణి బతిమలాడుకుంటూ ఉంటారు. ఇది బలి. నేను ఆ బలిని కోరను, కనికరమును కోరుతాను. భార్యని కొట్టొచ్చి ఏంటి ప్రభా క్షమించు అని బలారాధనలో కూర్చొని ఏంటి క్షమించు అంటుంటారు. ఏంటి ఆ బలిని దేవుడు కోరుకోడు. ఆ బలిని దేవుడు కోరుకోడు, కనికరమును కోరుతాడు. అక్కడ పాపము అక్కడ జరగకుండగా నీలో కనికరం కనపడింది అనుకోండి, ఆ కనికరమునే దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కనుక ఈ రాజు నీ ప్రభువు. చెప్పండి, ఈ రాజు ఎవరు? ఈ రాజు నీ ప్రభు. నీ సౌందర్యాన్ని కోరుకున్నటువంటి వాడు. నీలో ఒక మంచి సుగుణాలు అవేమిటంటే, ఒకటి సత్యము, రెండోది సర్వ చెప్పండి, రెండోది సియోనుగా మనం ప్రతిష్ఠించుకోవాలి, మూడోదిగా కనికరం అనే సౌందర్యం నీలో ఉండాలి. చెప్పండి, ఏముండాలి? కనికరం అనే సౌందర్యం నీలో ఉండాలి. జాలి, కనికరం, దయ, వాత్సల్యత ఇవన్నీ ఒకటే. ఇవి నీలో కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను కోరుకొని ఇష్టపడతాడు. ఇష్టపడినటువంటి ఆయన నీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. నువ్వేది ఆశించావో, ఏది కోరుకున్నావో అది తప్పక తీసుకొచ్చి పెడతాడు. ఆమేన్. ఇష్టపడిన వాళ్ళ కోసం ఏదేం చేస్తారు? ఇష్టం లేని వాళ్ళ గురించి ఏది దారు? ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారంటే తండ్రికి ఇష్టమైనటువంటి కొడుకు ఉంటాడు, వాడి కోసం బట్టలు తెస్తాడు. అనుకున్నప్పుడల్లా ఏంటి వాడి కోసం ఏది కావాలంటే అది తీసుకొస్తా ఉంటాడు, సాటుగా ఇస్తూ ఉంటాడు. ఏంటి వాళ్ళు కూడా నీ కొడుకులు కాదా అంటే, అవునులేండి, కానీ వాళ్ళు నా మనసుని ఎరిగిన వాళ్ళు కాదు. వీడైతే నాకు చాలా చాలా నా మనసుని ఎరగడానికి తీసుకు గట్టిగా హట్ చేసుకుని ముద్దాడుకుంటూ ఉంటాడు. కనుక దేవుని సన్నిధిలో నీలో ఒక మంచి సుగుణాలు,
ఆ సుగుణాలే ఈ దేవుడు కోరుకుని సౌందర్యాలుగా మారాలి. సంఘంలో ఎదుగుచున్నావు, ఈ సంఘంలో ఎదుగుతున్న నీవు ఒక మంచి అనుభవాలు కలిగినటువంటి వారుగా ఎదిగి దేవుని రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడదాము గాక. అందరూ మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం.